Hi guys, first of all thanks for being here in my YouTube channel. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే వెరీ గుడ్ న్యూస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. విషయంలోనికి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. విషయంలోకి వెళ్తే ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్ ఫర్ 9th and 10th క్లాసెస్. దట్ మీన్స్ మన 9th and 10th క్లాసెస్ మీన్స్ ఇప్పుడు 9th క్లాస్ చదువుతూ నెక్స్ట్ ఇయర్ 10th వెళ్ళబోయే వాళ్ళు, అంటే ముందు నుండేనే మనం క్లాసెస్ అయితే 10th క్లాస్ నేర్చుకుంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 9th క్లాస్ మీన్స్ నెక్స్ట్ ఇయర్ 10th, అంటే ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ సమ్మేటివ్ 2 అయ్యాక మీకు సెలవులు ఇస్తారు. సెలవుల తర్వాత 10th క్లాస్ వెళ్తారు. మరి ఆ 10th క్లాస్కి వెళ్ళేటప్పుడు ముందు నుండే మనం నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చాలా యూస్ఫుల్. జాగ్రత్తగా వినండి ఏమిటి అనేది. ఇందులో ఈ క్లాసెస్లో ఏముంటాయి, ఎలా మీరు రిజిస్టర్ అవ్వాలి, ఎలా మీకు ఈ క్లాసులు అందుబాటులోకి వస్తాయి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా అయితే వినండి. వీడియో క్లాసెస్ ఫర్ 10th క్లాస్ మ్యాథ్స్ టీఎం అండ్ ఈఎం బోత్ మీడియంస్ కూడా మీకు ఉన్నటువంటి 14 చాప్టర్స్లో ఉన్నటువంటి ప్రతి సమ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్సర్సైజ్లో సమ్, ఎగ్జాంపుల్, డూ దిస్, ట్రై దిస్, ఇంకా ఎడిషనల్ సమ్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే అవర్ టార్గెట్ ఈస్ 10 out of 10. మ్యాథమెటిక్స్లో 10 out of 10 మార్క్స్తో పాటు ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ ఫుల్ మ్యాథమెటిక్స్ ఫుల్గా సబ్జెక్ట్ అనేది మీకు రావడం కావాలి. అందుకోసం ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇందులో ఇంకా ఏముంటాయంటే, ఒకటి ఫుల్ వీడియో క్లాసెస్, సెకండ్ వచ్చేసి లైవ్ క్లాసెస్ వీక్లీ వన్స్ ఫర్ డౌట్స్ క్లారిఫికేషన్. లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి ఇందులో, అది వీక్లీ వన్స్ ఫర్ డౌట్స్ క్లారిఫికేషన్స్. ఎవరైతే మనకి రిజిస్టర్ అవుతారో వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషన్ కోసం వీక్లీ వన్స్ అయితే క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా రెగ్యులర్ లైవ్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. ఇవి సపరేట్. ఎందుకు చెప్పాను అంటే రెగ్యులర్గా అవైలబుల్, అవి లాస్ట్లో మాట్లాడదాం ఎందుకనేది. తర్వాత ప్రొవైడ్ ఫ్రీ మెటీరియల్ విత్ వీడియో క్లాసెస్ టు గెట్ 10/10 GPA. 10/10 GPA వచ్చేటట్లు మెటీరియల్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ప్రతి సమ్ కూడా మీకైతే చెప్పడం జరుగుతుంది. అది ఆల్రెడీ మనకు మెటీరియల్ ఉంది. దాన్ని నెక్స్ట్ ఇయర్ అప్డేట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 10 out of 10 లేదా 100 మార్క్స్ బై 100 మార్క్స్ వచ్చేటట్టు దాన్ని అయితే తీర్చిదిద్దడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ప్రతి సమ్కి కూడా మీరు వీడియో క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కండక్ట్ ఎగ్జామ్స్ ఇన్ 4 ways. 4 విధాలుగా మనకి క్లాసెస్ అయితే ఉంటాయి, ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అది ఒకటి స్లిప్ టెస్ట్. మనకి మీకు 14 చాప్టర్స్ అయితే ఉంటాయి. ఈ 14 చాప్టర్స్ మీద ఒక్కొక్క చాప్టర్కి 2 చొప్పున 28 స్లిప్ టెస్ట్లు అయితే ఉంటాయి. అలాగే రివిజన్ టెస్ట్లు అయితే 14 ఉంటాయి. రివిజన్ టెస్ట్లు అంటే వీటి 2 చాప్టర్స్ చొప్పున రివిజన్ చేయడానికి ఒక 14 టెస్ట్స్. అదేవిధంగా డివిజనల్ టెస్ట్ అంటే 3 or 4 చాప్టర్స్కి ఒక ఎగ్జామ్ చొప్పున 8 ఎగ్జామ్స్. అలాగే గ్రాండ్ టెస్ట్లు 5 or more than 5. అది అంటే నేను ఎన్నైనా అప్ టు 15-20 వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు టైంను బట్టి ఎన్ని రాసుకోగలరు, మినిమం 5 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా PDF కూడా మీకు అందుబాటులో ఉంటుంది. PDF ఫైల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఫుల్ గైడెన్స్ అండ్ కరెంట్ అప్డేట్స్ అప్ టు పబ్లిక్ ఎగ్జామ్. మీకు ఫుల్ గైడెన్స్ పబ్లిక్ ఎగ్జామ్ అయినంత వరకు కూడా, అంటే నెక్స్ట్ ఇయర్ మీకు పబ్లిక్, ఇయర్ పబ్లిక్ 9th క్లాస్ 10th వెళ్తున్నారు కదా, పబ్లిక్ ఎగ్జామ్ అయినంత వరకు కూడా ఫుల్ గైడెన్స్. దానికి మధ్యలో ఏమైనా సిలబస్ మారినా లేదా పేపర్ ప్యాటర్న్ మారినా ఏ విషయాలైనా ఉన్న అప్డేట్ అనేది ఉంటుంది. అలాగే FA1కి సంబంధించి FA2, FA3, FA4 అలాగే SA1 అన్నిటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్, క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఈ క్లాసెస్లో. అయితే ఇవైతే మీరు యూజ్ చేసుకోండి. మరి ఈ క్లాసెస్ పొందాలంటే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే 499 రూపీస్. మొబైల్ నంబర్ 9989669395. ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్పే లేదా గూగుల్ పే
రూపాయలు చేసినట్లయితే ఈ క్లాసెస్ మీకు యాక్టివేట్ కావడం జరుగుతుంది. ఈ ఆఫర్ అప్ టు మార్చ్ 1వ తేదీ వరకు మాత్రమే. ఇది ఆల్రెడీ జనవరి, మార్చి 1 వరకు మాత్రమే 499. ఆఫ్టర్ మార్చ్ ఎవరైనా పర్చేస్ చేస్తే 999 అనేది క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఒక్క విషయం గమనించాలి, 9th క్లాస్ ఇప్పుడు ప్రజెంట్ 9th చదువుతున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్స్ సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ అయిపోయాక సెలవులు ఇచ్చిన ఫస్ట్ వీక్లోనే క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబడతాయి. కాకపోతే మీరు ముందుగా 499 రూపీస్ ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క నేమ్, డిస్ట్రిక్ట్, క్లాస్ అనేది నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే నేను రిజిస్టర్ అనేది చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఒక యాప్ అయితే డిజైన్ చేస్తూ ఉన్నాము. ఈ యాప్లో మీకు క్లాసెస్ అయితే ఉంటాయి. ఓన్లీ పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎగ్జామ్స్ వరకు కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తొందరపడండి. ఇన్ కేస్ ఎందుకు ఈ డెసిషన్ నేను తీసుకున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కరోనా వలన ఎగ్జామ్స్ అవ్వలేదు అని చెప్పేసి చాలా మంది విద్యార్థులు చదవడం మానేశారు. వాళ్ళకి అలా చదవకపోవడం వల్ల అంటే మార్క్స్ అయితే వేస్తారు, కానీ సబ్జెక్ట్ వాళ్ళకి రాదు. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత లేదా పై క్లాసెస్కి వెళ్ళిన తర్వాత లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఎటువంటి సబ్జెక్టు కూడా ఉండదు. కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా మీకు అనవసరం. క్లాసెస్ అయితే ఫుల్ ఫ్లెజ్ 100% టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ప్రాబ్లము చెప్పడం జరుగుతుంది. కాబట్టి 499 పెట్టి జాయిన్ అయిపోండి. ఒక విషయం గమనించగలరు, మీకు మ్యాథ్స్ అనేది చాలా మందికి డౌట్. వాళ్ళు హోమ్ ట్యూషన్స్ చెప్పించుకుంటారు, అలాగే ట్యూషన్స్ కూడా వెళ్తుంటారు. హోమ్ ట్యూషన్ లీస్ట్ 3000. నేను కూడా హోమ్ ట్యూషన్స్ చెప్తున్నానమ్మా. పెర్ క్యాండిడేట్ పెర్ మంత్కి 3000 లీస్ట్. అది 5000 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా, అంతకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరియు మనము 10 months క్లాసెస్ చెప్పించుకోవడం అనుకోండి, ఎంత అవుతుందమ్మా? 50,000 అవుతుంది. 50,000 అవుతుంది. అలా కాకుండా ట్యూషన్ చెప్పించుకున్న లీస్ట్ 500 ఫీజు అమ్మా. ట్యూషన్స్ కూడా నేను చెప్తూ ఉన్నాను. ట్యూషన్స్ అనేవి నేనైతే 400 తీసుకుంటున్నాను. 500 ట్యూషన్స్ అయితే కనీసం 10 months ట్యూషన్ చదివినా ఎంత అవుతుందంటే 5000 రూపీస్ అయితే అవ్వడం జరుగుతుంది. కానీ మీకు 499 రూపీసే. ఇంకా ఇందులో ఉన్నటువంటి తేడా ఏమిటంటే, మీరు హోమ్ ట్యూషన్స్ చెప్పించుకున్నా లేదా ట్యూషన్స్కి వెళ్ళినా ఒక క్లాసెస్ అయితే మట్టగే చెప్తారు. కానీ మనకి ఈ లైవ్ క్లాస్తో పాటు మెటీరియల్ ఫ్రీగా ఉంటుంది. మీకు మెటీరియల్ ఇందులో ప్రొవైడ్ చేయరు, అలాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేయరు. ఇవే కూడా మీకు అందుబాటులో ఉండవు. అందుకోసం మీరు 499 అనేది పెద్ద సమస్య కాదు. అమౌంట్ గురించి ఎవరు ఆలోచించొద్దు దయచేసి. ఎందుకు అంటే పెర్ డే 2 రూపీస్ అనుకోండి, అంటే పెర్ డే 2 రూపీస్. 2 రూపీస్ అయితే మీరు 1 yearలో 365 days 700 దాటిపోతుంది అమౌంట్. ఓకేనా, కానీ మీరు అంటే ₹1.50 పెర్ డేకి మీరు పర్చేజ్ చేస్తే మీ పాకెట్ మనీ రోజుకి 20 రూపీస్, కొంతమంది 100 రూపీస్. మా స్కూల్లోనే 100 రూపీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పాకెట్ మనీ రోజుకి. ఇంకా ఉన్న వాళ్ళైతే ఇంకా 200, 300, 400, 500 కూడా పాకెట్ మనీ వాళ్ళు ఉన్నారు. కానీ మనకు జస్ట్ టోటల్ కోర్స్ కాస్ట్ 499 అప్ టు మార్చ్ 1 తర్వాత 2 నుండి 999 అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే 9th క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే చేసి మీ రిజిస్టర్ చేసుకోండి. అయితే క్లాసెస్ స్టార్ట్ చేశాక మీకు క్లాసెస్ నచ్చకపోతే 100% ఫీ రీఫండ్ అనేది ఉంటుంది. మీ 499 రూపీస్ మరలా మీకే పంపించు. సార్ నాకు ఈ క్లాసెస్ నచ్చలేదు, నా అమౌంట్ నాకు ఇచ్చేయండి అంటే వెంటనే పంపించడం జరుగుతుంది. ఇంకొకటి, ఇన్ కేస్ 99% క్లాసెస్ ఆగవు, ఏదైనా కారణం వలన క్లాసెస్ ఆగిపోయినా సరే, సగం క్లాసెస్ చెప్పి ఆగిపోయినా సరే ఫుల్ ఫీజు అయితే మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సగం క్లాసెస్ చెప్పాము, ఏదో కారణం వల్ల 99.9% ఆగవు. ఇన్ కేస్ ఆగినా, సగం క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆగిపోయినా ఫుల్ ఫీజు అయితే మీకు మళ్ళీ రీఫండ్ అయితే చేసేయడం జరుగుతుంది. అందుకు తొందరపడండి. ఈ అవకాశం మీకు మరలా రాదు. 499 రూపీస్ యాప్ మనం ఆల్రెడీ యాప్ అనేది రెడీ అవుతుంది మనకి. అందుకోసం
ముందుగానే రిజిస్టర్ అయితే చేసుకోండి. 499 ఈ నెంబర్కి పంపించేసి ఏవైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకొక విషయం, ఇది నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదే అని. ఇంకొక విషయం ఏంటి అంటే దయచేసి అంటే మీరు కాల్ చేసేటప్పుడు నాకు కాల్ అవ్వకపోతే అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని ఇబ్బంది పడకండి. ఎందుకు అంటే నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు మొబైల్ అయితే ఫ్లైట్ మోడ్లో పెడతాను. అందుకోసం మీకు ఆ క్షణంలో కాల్ అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం మార్నింగ్ టైం అంటే నేను 1 గంట వరకు, మార్నింగ్ 9 to 1 గంట వరకు మ్యాక్సిమం ఫ్లైట్ మోడ్లో ఉంటుంది. చాలాసార్లు అంటే అన్నిసార్లు కాదు, ఆన్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడల్లా ఫ్లైట్ మోడ్లో ఉంటుంది. అప్పుడు అవ్వకపోవచ్చు, వాట్సాప్ కాల్ చేయండి. వాట్సాప్ కాల్ చేయడం వల్ల ఏంటంటే మీ కాల్ నాకు పడుతుంది కాబట్టి నేనే కాల్ బ్యాక్ చేస్తాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఇది ఓవరాల్గా మనకి వీడియో క్లాసెస్, లైవ్ క్లాసెస్ వీక్లీ వన్స్ లేదా ఇది అప్పుడప్పుడు ఇది కొంతమందికి అన్నాను. ఎందుకంటే రెగ్యులర్ లైవ్ క్లాసెస్ అవైలబుల్ ఎందుకన్నానంటే ఎవరికైనా రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ చెప్పించుకోవాలని ఉంటే వాళ్ళు సపరేట్గా రిజిస్టర్ అవ్వచ్చు. వాళ్ళకి ఫీజు అయితే ఎక్కువ ఉంటుంది, 499 కాదు. రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ అయితే అది ఎంత అనేది మీరు నాకు కాంటాక్ట్ చేసి అడిగితే రెగ్యులర్గా మీకు క్లాసెస్ కావాలంటే ఫీజు ఎంత అనేది చెప్తాను. తర్వాత మనకి ఫ్రీ మెటీరియల్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ ప్రొవైడ్ చేసాం మెటీరియల్, దాన్ని ఇంకా పూర్తిగా తయారు చేయడం అయితే జరుగుతుంది. 10/10 వచ్చేటట్టు తయారు చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్లు అయితే ఇవన్నీ కూడా మీకు PDF ఫ్రీగా ఇస్తాను. మెటీరియల్ ఫ్రీ, PDF ఫ్రీ. ప్రతి దానికి కూడా మీరు 2 ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీరు అది ప్రిపేర్ అయ్యి ఎంతవరకు మీకు అర్థమైంది అనేది కూడా మీరు తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్ కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాళ్ళైతేనేమి, ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు లేదా ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు అందరూ కూడా వీటిని అయితే యూజ్ చేసుకోండి. చాలా చాలా ఉపయోగం. జస్ట్ 499 చెప్పాను కదా, రోజుకి రూపాయిన్నర. మీరు క్లాసెస్కి వెళ్ళినా సరే మన క్లాసెస్ ఎలా ఉంటాయో చూడండి. మీరు ముందు చెప్పాను కదా, మీరు పర్చేజ్ చేసిన తర్వాత క్లాసెస్ అయితే మీకు సెలవులు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు 1 వీక్లోనే స్టార్ట్ అయిపోద్ది. మీరు 1 వీక్ క్లాసెస్ చూడండి. ఎవరికైనా మా క్లాసెస్ నచ్చలేదు సార్ అని చెప్పేసి మీరు మెసేజ్ పెడితే వెంటనే మీ అమౌంట్ మీకు పంపించడం జరుగుతుంది. కాకపోతే ముందు అమౌంట్ పంపించి మాత్రం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడం అంటే అమౌంట్ పంపించేసి మీరు స్క్రీన్ షాట్ ఏమన్నా వాట్సాప్ నెంబర్ పెట్టేసి మీ పేరు, క్లాసు మరియు మీ డిస్ట్రిక్ట్ అవి నాకు పంపించినట్లయితే నేను నోట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు 1 వీకో 2 వీకో క్లాసెస్ విని 1 మంత్ టైం ఇస్తాను. 1 మంత్ వరకు క్లాసెస్ విని 1 మంత్లో మీకు క్లాసెస్ నచ్చలేదు అనుకుంటే ఫుల్ ఫీజు రీఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ఫీజు మీకే ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి. ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా ఫ్రీ వీడియోస్ అయితే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం క్లాసులోనికి వస్తే 9th క్లాస్కి సంబంధించి SA1కి సంబంధించి మనకు మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ అయితే చెప్పుకుందాం. అందులో రియల్ నెంబర్స్లో 4 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ 3 ఇచ్చాను. ఇంకా ఉన్నాయమ్మా. ప్రస్తుతానికైతే ఇక్కడ 3 క్వశ్చన్స్ అయితే రాశాను, జాగ్రత్తగా చూడండి. మనకి ఫస్ట్ క్వశ్చన్ లొకేట్ √3 ఆన్ నంబర్ లైన్. సెకండ్ క్వశ్చన్ 3.58 బార్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. అంటే మనకి ఇంకా కంప్లీట్గా ఉంటుంది, క్వశ్చన్ కంప్లీట్గా ఉంటుందమ్మా. ఇది కంప్లీట్గా ఇవ్వలేదు. అలాగే when √5 + √3/2 √5 - 3 = a - b √15 then find a and b. ఇది కూడా కంప్లీట్గా ఉంటాయి. క్వశ్చన్ అయితే నేను ఇవ్వలేదు. పేజీ నెంబర్స్ అయితే క్లియర్గా మీకు మెన్షన్ చేశాను. టెక్స్ట్ బుక్ తీసి ఆ పేజీలో అయితే మీరు ఆ సమ్ని చూసుకోవచ్చు. ముందుగా వినండి. ఈ 2 క్వశ్చన్స్ లేకుండా పేపర్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్స్ ఉంటే ఉండొచ్చు, లేదా ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఈ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ లేకుండా మీ సమ్మేటివ్ పేపర్ అయితే ఉండదు. ఉంటే 2 ఉండే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఈ క్వశ్చన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి 3 క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అంటే 10 స్టార్స్ అనుకోండి, పర్వాలేదు. ఎందుకంటే రెండింటిలో ఏదో ఒక క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా మనకి సమ్మేటివ్లో. 2 ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లొకేట్ √3 ఆన్ నంబర్ లైన్. ఇది మనకి పేజ్ నెంబర్ 11లో ఎగ్జాంపుల్ 8 మీరు చూసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 11 ఎగ్జాంపుల్ 8. అయితే ఈ మోడల్ క్వశ్చన్స్ మనకి ఏమున్నాయి అంటే ఇంకా టెక్స్ట్ బుక్ లో ఈ MQ మీన్స్ మోడల్ క్వశ్చన్స్ అమ్మ. సేమ్ ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ పేజ్ నెంబర్ 11లోనే ఎగ్జాంపుల్ 7 అదేంటంటే √2. అలాగే 14th పేజీలో 1.2 ఎక్సర్సైజ్లో 7th సమ్ √10. అదేవిధంగా ట్రై దిస్లో మనకి 12th పేజీలో ట్రై దిస్ ఉందమ్మా. 12th పేజీలో √5 - √5 అని ఉంటుంది అక్కడ. ఓకేనా? ఇవి
ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకుంటే మనకు అంటే ఒకటి నేర్చుకుంటే అన్ని వచ్చినట్లే, అన్ని నేర్చుకున్నట్లయితే మీకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, పేజీ నెంబర్స్తో సహా ఆ మోడల్స్తో సహా. ఇప్పుడు నేనైతే ఈ క్వశ్చన్ చెప్తాను, ఇవి మీరు దీని మోడల్గా ప్రాక్టీస్ అయితే చెయ్యండి. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ 3.58 బార్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్ అనడమ్మా. దీన్ని రిప్రజెంట్ అని అంటాడు. మీరు క్వశ్చన్ అయితే పూర్తి చూసుకోండి. పేజీ నెంబర్ 17లో ఎగ్జాంపుల్ 11 ఇది. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పేజీ నెంబర్ 17 ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ 11 అయితే మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అది ఈ మోడల్ క్వశ్చన్ మనకి 17th పేజీలోనే 1.3 ఎక్సర్సైజ్ లో చూడమ్మా. 17th పేజీలోనే 1.3 ఎక్సర్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమో 2.874, సెకండ్ క్వశ్చన్ ఏమో 5.28 బార్. ఆ రెండు ఉంటాయి. ఇది నేను చెప్తాను, మీరు ఆ రెండు అయితే చేయవలసి ఉంటుంది. అలాగే థర్డ్ క్వశ్చన్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఉంటాయి ఏబిఆర్ రేషనల్ నెంబర్స్ అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు √5 + √3/2√5 - 3√3 = a - b √15. దెన్ ఫైండ్ ఏ అండ్ బి అంటాడు. ఇది పేజీ నెంబర్ 25. పేజీ నెంబర్ 25లో 1.4 ఎక్సర్సైజ్ లో 10th లో సెకండ్ క్వశ్చన్ అమ్మా. 10th లో సెకండ్ క్వశ్చన్. ఈ మోడల్ క్వశ్చన్ ఏంటి అంటే అదే పేజీలో 1.4లో 10th లో ఫస్ట్ క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్. 99% క్వశ్చన్ వచ్చేస్తుంది అంతే. అయితే గుర్తుపెట్టుకోండి, ఇలా క్వశ్చన్ మార్చి ఇచ్చే ఛాన్స్ ఉంది. సేమ్ వేస్తాడు, ఇక్కడ ఈ నెంబర్లు మారుస్తాడు, ఈ నెంబర్ మారుస్తాడు, ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది ఇంకో మోడల్లో ఇచ్చే ఛాన్స్ ఉందమ్మా. ఏ ఇస్తాడు √3 √2 లేదా 2 - √5/2 + √5, b = 2 + √5/2 - √5, దెన్ ఫైండ్ a² - b² అంటాడు. ఈ రెండు ఒకటే. అంటే మనం ఏం చేయాలి, a² చేయాలి, b² చేయాలి. a² అంటే ఇది ఇంటూ ఇదమ్మా 2 - √5/2 + √5. సేమ్ ఇది అంతే 2 + √5 × 2 చేస్తారు. a² - b² అడిగే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోండి, అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఒక్కొక్క క్వశ్చన్ యొక్క సొల్యూషన్ మాట్లాడదాం మనం. ఈ 3 క్వశ్చన్స్ రాసి పెట్టుకోండి. సమ్మేటివ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఓకేనా? ఒక క్వశ్చన్ అయితే పక్కాగా ఉంటుంది. ఇదిగోండి 3 క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు ఏ పేజీలో ఉంటుందో కూడా చెప్పాను. డీటెయిల్డ్గా అయితే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లొకేట్ √3 ఆన్ నంబర్ లైన్. ఎలా చేస్తామంటే చూడమ్మా, ఫస్ట్ క్వశ్చన్ ముందుగా మీరు నెంబర్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ 0 1 2 3 అలాగే -1 -2 -3. ఇప్పుడు పైన y కూడా ఉంటుంది కదమ్మా. మీరు ఏం చేయాలంటే మనకి √3 వాల్యూ ఆల్రెడీ తెలుసు 1.732. ఇక్కడ మనకి 1 ఉంది కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి 1.732 అన్నమ్మా. √2 వాల్యూ, √3 వాల్యూ, √5 వాల్యూ మనకు అవసరం. ఓకేనా? √3 1 కాబట్టి ఇక్కడ మనకి 1 యూనిట్ ఉండేటట్లు స్క్వేర్ బాక్స్ తీసుకోవాలి. ఇన్ కేస్ √2 అనుకోండి 1.414, అప్పుడు కూడా ఏం తీసుకోవాలి, 1 ఉండేటట్టు స్క్వేర్ బాక్స్ తీసుకోవాలి. అలా కాకుండా √5 అనుకోండి 2.236, అంటే దాని అర్థం ఏంటి, 2 అనేది స్క్వేర్ బాక్స్గా తీసుకోవాలి. 2 స్క్వేర్ బాక్స్గా తీసుకోవాలి, 2 యూనిట్స్ స్క్వేర్ బాక్స్గా తీసుకోవాలి. అలా కాకుండా √10 అనుకోండి, √10 అంటే 3 పాయింట్ సంథింగ్ వస్తుంది, ఎంతో కొంత రానియండి. 3 పాయింట్ అంటే దాని అర్థం ఏంటి, 3 ఉండేటట్టు స్క్వేర్ బాక్స్ తీసుకోవాలి. ఒకసారి చూడండి, ఫస్ట్ 1 ఉండేటట్టు అంటే ఇగోండమ్మా ఇక్కడికి y పైన కూడా 1 యూనిట్, ఇలా 1 యూనిట్, ఇది 0 a. ఓకేనా? ఇలా తీసుకోండి స్క్వేర్ బాక్స్. స్క్వేర్ బాక్స్ అన్ని 1 యూనిట్లే, ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్, a b c అనుకోండి. ఇది 1 యూనిట్ ఉంటే √2 కూడా ఎలాగే తీసుకోవాలమ్మా. √2 కూడా ఎలాగే తీసుకోవాలి. మరి √5కి ఎలా తీసుకోవాలంటే చూడండి 0 1 2 3 కదా, ఇలా 2 యూనిట్స్కి ఎలా తీసుకుంటాం. ఓకేనా? మరి √10కి ఎలా తీసుకోవాలండి అంటే 3 యూనిట్స్, ఇలా 3 యూనిట్స్, ఇది 3 ఇది 3 ఉండాలి. అలా తీసుకొని చేయండి, వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ సమ్ అయితే మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇది 1 యూనిట్ అమ్మా. ఇప్పుడు మనం ఇలా డయాగ్నల్ తీసుకుందాం. ఓకేనా? ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్, అన్ని 1 యూనిట్సే. ఇప్పుడు మనకి ఓబి కావాలి. ఓబి కావాలంటే బై పైథాగరస్ థియరం పైథాగరస్ థియరం ఎవరికైనా తెలియకపోతే నేర్చుకోండి.
ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నట్లయితే ఏబిసి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెనస్ స్క్వేర్, ఇక్కడ బి తీసుకోవచ్చు, మీరు ఎక్కడ బి తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, ఇక్కడ బి తీసుకొని ఇక్కడ సి తీసుకోవచ్చు. హైపోటెనస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. ఇది ఫార్ములా, పైథాగరస్ థీరం. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ square of hypotenuse is equal to sum of squares of other two sides. ఓకే, ఇప్పుడు మనం దాన్ని చేసినట్లయితే చూడండి, ఇక్కడ హైపోటెనస్ ఓబిఎం, మనకి ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్, సైడ్ స్క్వేర్స్ కదమ్మా, ఏబి స్క్వేర్స్. ఓకేనా, నేమ్స్ మీకు క్లియర్గా ఉండడం కోసం ఇది 0, ఓ అనేది క్లియర్గా రాస్తానమ్మా, ఓ ఇక్కడ 0 ఉంది. ఓకేనా, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా, ఇది డయాగ్నల్ ఓబి. మరి ఓబి స్క్వేర్ ఎలా వస్తుంది చూడండి, మనకి ఇప్పుడు ఓఏ అంటే ఎంతమ్మా 1 స్క్వేర్ ప్లస్ ఏబి అంటే 1 స్క్వేర్ కి స్క్వేర్. ఓకేనా, చూడండి ఓఏ అంటే 1 యూనిట్, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ఏబి అంటే 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఏ వాల్యూ, ఓబి స్క్వేర్ వాల్యూ 2. మనకేం కావాలి, ఓబి. యువతల స్క్వేర్ అనేది అవతలకి వెళ్ళిపోతే స్క్వేర్ రూట్ అవుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. అది ఎందుకు అవుతుంది అంటే చూడండి, ఓబి స్క్వేర్ ఈక్వల్ టు 2. ఈ స్క్వేర్ పోవాలంటే బోత్ సైడ్ రూట్ చేయాలి, అంటే రూట్ చేసామనుకోండి, రూట్ కి క్యాన్సల్, ఓబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్. అందుకే సింపుల్ గా మనం స్క్వేర్ ఆల్కి వెళ్తే రూట్ అంటాం. ఓబి ఈక్వల్ టు √2. ఓకేనా, ఇది మనకి √2 వచ్చింది, ఇది √2. ఓకేనా, మనకి ఏం కావాలి, √3 కావాలి. మరి √3 కావాలంటే మరలా ఏం చేయాలంటే మనం విల్ కన్స్ట్రక్ట్ 1 యూనిట్, అనదర్ 1 యూనిట్, ఇలా 1 యూనిట్ ఉండేటట్లు డి అనేది తీసుకోవాలి. మరియు బిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓబి ఉండాలి, ఇలా ఉండేటట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయండి. సేమ్ మరలా పైథాగరస్ థీరం ఫ్రమ్ ట్రయాంగిల్ ఓబిడి. చూడండి ఓబిడి ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇక్కడ 90. దీని నుండి బై పైథాగరస్ థీరం ఏమవుతుందమ్మా, ఇక్కడ హైపోటెనస్ ఏమో ఓడి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్ గా ఉండేదాన్నే హైపోటెనస్ అంటాము. కాబట్టి ఓడి స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ అంటే ఓబి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. ఇప్పుడు ఓడి మనకు కావాలి కాబట్టి అలా విడిచిపెట్టేయండి. ఓబి అంటే √2 అమ్మ, √2 స్క్వేర్ ప్లస్ బిడి అంటే 1 స్క్వేర్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సల్, 2 ప్లస్ 1 స్క్వేర్ విల్ బి 1, దట్ ఈక్వల్ 3. 2 ప్లస్ 1 విల్ బి 3. మనకు కావాల్సింది ఇది ఓడి స్క్వేర్ అమ్మ 3. మనకి ఓడి కావాలి కాబట్టి స్క్వేర్ అది వెళ్తే స్క్వేర్ √3. సో √3 సరిపోయిందా, ఇది మనకి √3. ఇది ఈ విధంగా మనం అయితే చేయవలసి ఉంటుంది క్వశ్చన్. ఇదిగోండి చేయండి, దీని క్రింద నేను చేయండి, మీరు బోర్డు చాలదని అలా నేను చేశాను. ఈ విధంగా మీరు √3 తర్వాత √2, √10, √5 అనేవి మనకు ఉన్నాయి, వాటిని అయితే ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా సెకండ్ క్వశ్చన్ మాట్లాడదాం. సెకండ్ క్వశ్చన్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. సెకండ్ అండ్ థర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ రెండు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రెండును లేదా ఒక క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ అండ్ థర్డ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ పద్ధతిలో ఏంటది, 3.58 బార్. దీన్ని ఎలా రాయొచ్చు సార్ చూడండి అమ్మా. మనకి ఎన్ని ప్లేసెస్ వరకు అన్నాడు, అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు. కాబట్టి 3.5888 వరకు తీసుకోవాలి. ఎందుకు, 8 బార్ ఉంది కాబట్టి 888 రాసుకున్నామమ్మా. ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ తీసుకుంటే మీరు రాయని అవసరం లేదు, డైరెక్ట్ గా అప్ టు 3 ప్లేసెస్ వరకు చేసేయడమే. ఈ క్వశ్చన్ తీసుకుంటే 5.282828 ఇలా రాసుకోవచ్చు. ఆడు ఎన్ని ప్లేసెస్ అడిగాడో చూడండి. అప్ టు 4 ప్లేసెస్ అన్నాడు అనుకోండి ఇంతవరకు తీసుకోండి, లేదా అప్ టు 3 ప్లేసెస్ అన్నాడు అనుకోండి ఇంతవరకే తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇది అప్ టు 4 ప్లేసెస్ అన్నాడు కాబట్టి 3.5888 తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే వెరీ సింపుల్ అమ్మా. ముందుగా ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏంటి ఉందో చూడండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ మనకి 3 ఉంది, 3 పాయింట్ సంథింగ్, అది వదిలేయండి. ఓకేనా, ఇక్కడ ఇంటీజర్ అనేది 3 ఉంది కాబట్టి ఒక నెంబర్ లైన్ మీరు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇటువైపు 3 తీసుకోండి. 3 తరువాత ఇంటీజర్ ఏంటో కొంచెం పైకి తీసుకుందాం. చూడమ్మా, 3 తర్వాత ఇంటీజర్ ఏంటో చూడండి. ఫస్ట్
ఓకేనా? ఇలా తీసుకోండి 3 తర్వాత ఇంటీజర్ ఏంటి 4 కదా, కాబట్టి ఇక్కడ 4 తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మా 3 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ కాబట్టి ఈ 3కి 4కి మధ్యలో చాలా రేషనల్ నెంబర్స్ ఉంటాయి. మరియు మనం చూపించవలసినటువంటి 3.5 అనేది రెండింటికి మధ్యలోనే ఉంటుంది. కాబట్టి 3 ఈజ్ నథింగ్ బట్ 3.0 అని రాసుకోండి, 4 ఈజ్ నథింగ్ బట్ 4.0 అని రాసుకోండి. ఇప్పుడు దీన్ని 3.0 నుండి 4.0 అంటే 10 పార్ట్స్గా డివైడ్ చేయాలి. చూడండి ఎలా డివైడ్ చేస్తాను, 10 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఈ పెన్తో చేద్దాం. 1 2 3 4 5 పెద్దది తీసుకుందాం. ఓకేనా? 1 2 3 5 4.0 ఇక్కడ తీసుకుందాం. ఇదంతా చెప్పిద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా 1 2 3 4 5 1 2 3 మరొకటి తీసుకోవాలమ్మా, 5 యూనిట్స్ కదా. ఓకే, ఇక్కడ తీసుకున్నాం. ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇదేమో 3.1 చూడండి 3.0 కదా, 0 తర్వాత హోల్ నెంబర్స్ చెప్పండి, 0 1 2 3 కదా, కాబట్టి 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9 4.0. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఈ నెంబర్ ఎక్కడ ఉందో చూడాలి. ఫస్ట్ 3 తర్వాత ఏ నెంబర్ ఉందమ్మా, 3 తర్వాత ఏ నెంబర్ ఉంది 3.5. ఈ 3.5 అనేది మనకి ఇందులో ఎక్కడ ఉందో చూడండి. 3.5 ఎక్కడ ఉంది, ఇగోండి 3.5 ఎక్కడ, ఇలా రౌండప్ చేసుకోండి. చేశాక ఈ నెంబర్ని ఇప్పుడు మనం స్టార్టింగ్ నెంబర్గా తీసుకోవాలి. ఓకేనా? 3.5 మనకు కావాలి కాబట్టి 3.5 తీసుకున్నాం. ఇప్పుడు ఈ నెంబర్ని ఇక్కడ మనం స్టార్టింగ్ నెంబర్గా తీసుకోవాలి. సేమ్ 3.5 తరువాత 3.5 తరువాత నెంబర్ ఏంటమ్మా, నెక్స్ట్ రేషనల్ నెంబర్ 3.5 తర్వాత 3.6. జనరల్గా నెక్స్ట్ రేషనల్ నెంబర్ కాదు, 3.5 తర్వాత 3.6. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 3.5 తర్వాత 3.6. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండిట్లని మరలా 10 పార్ట్స్గా డివైడ్ చేయాలమ్మా. 10 పార్ట్స్ అంటే 3.5 ఈజ్ నథింగ్ బట్ 3.50, 3.6 ఈజ్ నథింగ్ బట్ 3.60. అంటే 50 60 10 ఉన్నాయా లేవా, సేమ్ 1 2 3 4 పెద్దది 5 అమ్మా, ఇది కొంచెం దూరం రాసుకుందాం. 1 2 3 4 5. ఓకేనా? ఇది మనకి ఏంటవుతుంది చూడండి 3.50. ఇది ఎంత అవుతుంది 3.51 3.52 3.53 3.54 3.55 3.56 3.57 3.58 3.59 4.0 సారీ 3.56 సారీ 3.60. ఓకేనమ్మా? 3.50 ఇది. తర్వాత నెంబర్ ఏంటి చెప్పుకున్నాం 60 అనుకున్నాం కదా, 3.60 నెక్స్ట్ నెంబర్. ఇప్పుడు ఇందులో ఏ నెంబర్ ఐడెంటిఫై చేయాలి, 3.5 ఆల్రెడీ మనకు అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ ఏంటి 3.58. సో 3.58 ఇందులో ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయండి. ఇగోనమ్మా 3.58 కాబట్టి ఎక్కడ అండర్లైన్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ నెంబర్ ఫస్ట్కి వచ్చేస్తుందామా, మళ్ళీ ఈ నెంబర్ ఫస్ట్కి వచ్చేసి ఎంత ఇది 3.58 అమ్మ, 3.58. నెక్స్ట్ నెంబర్ ఎంత 3.58 తర్వాత 3.59 అంతే కదా, 58 తర్వాత 59 కదా, అలా చూసుకోండి. పోనీ యాక్చువల్గా పాయింట్ తర్వాత 58 అనాలమ్మా, 58 అనకూడదు, అందుకు చెప్తాను. మామూలుగా జనరల్గా 58 తర్వాత 59 కాబట్టి 3.58 59. ఇప్పుడు మరలా ఏం చేయాలి, 58 ఈజ్ నథింగ్ బట్ 80 590 అలా రాసుకోవాలి. ఎందుకు, ఇప్పుడు 80కి 90కి మధ్యలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, మనకి 10 ఉన్నాయి, అందుకోసం అలా ప్రతిదానికి అలాగే రాసాం. చూడండి ఫస్ట్ 3.4 రాసాం, 0.00 పెట్టాం, 3.5 రాసాం, 00 పెట్టాం, 3.58 3.59 రాసాం, 00 పెట్టాం. ఇప్పుడు 10 పార్ట్స్ చేసేది దీన్ని 1 2 3 4 5 6 7 8 9 10. అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా, ఇది 3.580 కదా, ఇది 3.581 80 అనుకోండి, ఇది మొత్తం వదిలేయండి 80 81 3.582 3.583 3.584 3.585 85 అంతే, 3.5
3.586, 3.587, 3.588, 3.589, 3.590. ఓకేనా? 590. ఇప్పుడు ఇందులో మనం ఏ నెంబర్ ఐడెంటిఫై చేయాలి? చూడండి, ఆల్రెడీ 3.58 వరకు అయిపోయింది. 3.588 ఇక్కడ వరకు 88 వరకు మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ ఉంది 88? 3.588 అది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఫస్ట్ నెంబర్గా మళ్ళీ మనం తీసుకోవాలి. ఫస్ట్ నెంబర్గా తీసుకొని దాన్ని ఎంతమా తీసుకోవాలి? 3.588 588 అంటే ఇది పక్కన పెట్టండి. 3 588 అనుకోండి. 588 నెంబర్ తర్వాత ఎంతమ్మా? 589 కదా, కాబట్టి 3.589 అంతే. చూడండి, 588 తర్వాత 589 పాయింట్ తర్వాత అనకూడదు, మీకు అర్థం అవడం కోసం చెప్తాను. 3.588 తర్వాత 3.589 వస్తుంది, అంతే కదా. 88 తర్వాత 89 వస్తుంది. అయిపోయిందా? ఇప్పుడు మరలా 10 పార్ట్స్ చేయాలంటే ఇక్కడ 0 పెట్టుకోండి, ఇక్కడ 0 పెట్టుకోండి. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ చూడమ్మా, ఇది 80, ఇది 90, మధ్యలో 10 పార్ట్స్ ఉన్నాయి కదా, చేయండి. 10 పార్ట్స్ ఎలా చేస్తాం? 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఇది ఏం చేయాలి? 3.5880 అంటే 80 అమ్మ. 3.5881 చూడండి, 3.5880 ఉందా? ఇదంతా మీరు మార్చకండి, ఇక్కడ 80 మార్చండి. ఇదంతా కామన్గా రాస్తున్నారు 3.58 అని. 80 తర్వాత 81 82 83 అలా 89 90 వరకు ఇవ్వండి. 3.5882 ఇవంతా రాయకుండా సింపుల్ రాస్తున్నాం. నేను 83 84 85 అంటే ఎంత? అది 3.5885 దాని అర్థం. ఓకేనా? సింపుల్ రాస్తాను. 86 87 88 89 90 సరిపోయిందా? ఇప్పుడు ఇందులో మనం ఏ నెంబర్ ఐడెంటిఫై చేయాలి? ఆల్రెడీ 3.5 అయిపోయింది. 3.5 ఇవ్వండి, 3.5 ఫస్ట్ అయింది. 3.58 ఎక్కడ అయింది? అలాగే 3.588 ఎక్కడ అయింది? ఇప్పుడు 3.5888 888 ఎక్కడ ఉంది చూడండి. 888 ఎక్కడ ఉంది? ఇవ్వండి, కంప్లీట్ రాస్తుంది చూడండి. ఇక్కడ 3.5888 అక్కడ కంప్లీట్గా ఉంది, కాబట్టి ఎక్కడ ఎలా చేస్తారు? ఇదే అయిపోయింది. ఇది సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ సమ్. ఈ మోడల్లో మనకి ఏ క్వశ్చన్స్ ఉన్నాయో చూడండి. 17th పేజీలోనే 1.3 ఎక్సర్సైజ్లో ఫస్ట్ సమ్ సెకండ్ సమ్. ఫస్ట్ సమ్ 2.874 అంతవరకు తీసుకోవాలి. 5.28 బార్ అది ఎన్ని ప్లేసెస్ అడిగాడో చూడండి, నాకు సరిగ్గా ఐడియా లేదు. మేబీ 4 or 3 అనుకుంటాను. 3 అనుకోండి, 282 వరకు చేస్తారు, లేకపోతే ఇది. ఓకేనా? ఇది. సో ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మోడల్లో నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే మీరు చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వీడియో అయితే లెంత్ ఎక్కువగా ఉంటుందమ్మా, అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసినట్లయితే ఇందులో మీకు ఖచ్చితంగా 1 or 2 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. 3 వచ్చినా రావచ్చు, కానీ 2 అయితే వస్తాయి. చూసుకోండి, 1 or 2 గ్యారెంటీ. ఓన్లీ 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్లోనే మీకు 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇది మనకి రియల్ నెంబర్స్లో దిస్ ఇస్ ద పార్ట్ 1. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉంటుంది, పార్ట్ 1 ఇది. ఓకేనా? ఇది పార్ట్ 1. ఇందులో మరో క్వశ్చన్ ఏంటో చూడండి. when √5 plus √3 by 2√5 minus 3√3 equal a minus b √15, then find a and b అన్నాడు. ఈ క్వశ్చన్ 25th పేజీలో 1.4లో 10thలో సెకండ్ సమ్. మోడల్ క్వశ్చన్ 1.4లోనే 10thలో ఫస్ట్ సమ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మోడల్లో ఏది ఇచ్చినా ఇక్కడ నెంబర్స్ మార్చేస్తాడు, ఏది ఇచ్చినా చెయ్యాలి, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందుకోసం ఇది ఎలా చేస్తామో చూడమ్మా. ఫస్ట్ ఇచ్చినటువంటి తీసుకోండి, √5 ప్లస్ √3 బై 2√5 మైనస్ 3√3. ఇప్పుడు దీన్ని రేషనలైజేషన్ చెయ్యాలి. రేషనలైజేషన్ చేయడం అంటే దీని యొక్క డినామినేటర్ యొక్క రేషనలైజేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చెయ్యాలి. తెలుగులో అయితే అకరణీయము చెయ్యాలి. అకరణీయం చేయడం అంటే దీని యొక్క అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్తో బోత్ సైడ్ మల్టిప్లై చేసేయడమేనమ్మా. ఓకేనా? అకరణీయ కారణాంకం అంటాం. అకరణీయ కారణాంకంతో బోత్ సైడ్ మల్టిప్లై చేయాలి. 2√5 ప్లస్ 3√3 బై 2√5 ప్లస్ 3√3. చూసుకోండి, రేషనలైజేషన్ చేయడం అంటే ఏం చేయడము?
ఇక్కడ ఏదైతే ఉంటుందో దాని యొక్క రేషనలైజేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. దీన్నే రేషనలైజేషన్ ద డినామినేటర్ అంటాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తో చేసాం బోత్ సైడ్. ఇన్ కేస్ ఇక్కడ ప్లస్ ఉంటే రెండు మైనస్ తో చెయ్యాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే √5 ప్లస్ √3 ఇంటూ బ్రాకెట్ పెట్టుకునేలాగా 2 ఇదేముందమ్మా 2√5 ప్లస్ 3√3 హోల్ బై ఇక్కడ a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్మాట్ లో ఉందమ్మా. a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్ములా ఏంటి? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా మనకు తెలుసు. a మైనస్ b ఇంటూ a ప్లస్ b. ఇక్కడ a అంటే 2√5, b అంటే 3√3 అంతే కదా. మరి a స్క్వేర్ అంటే ఇగోండి 2√5 స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ ఎలా పెట్టాలి, మైనస్ b కాబట్టి 3√3 స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ ఎలా పెట్టాలి. ఓకేనా. a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఏమొచ్చిందమ్మా? a స్క్వేర్ అంటే 2√5 హోల్ స్క్వేర్ మైనస్ b అంటే 3√3 హోల్ స్క్వేర్. ఇది క్వశ్చన్. ఇలా చేయాలి. ఎంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ మల్టిప్లై చేయాలి అంటే √5తో ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి, ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి. తర్వాత √3తో ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి, ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి. చూద్దాం. √5 ఇంటూ 2√5 తర్వాత ఏం చేయాలమ్మా? ప్లస్ ఇంటూ దీని ముందు సైన్ల ముందు మల్టిప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ √5 ఇంటూ 3√3 √5 ఇంటూ 3√3 తర్వాత √5తో ఈ రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు √3తో ఈ రెండింటిని చేయాలి. ముందుగా సైన్లు. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ √3 ఇంటూ 2√5 ఓకేనా. తర్వాత దీంతో ఈ నెంబర్ అయిపోయింది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ √3 ఇంటూ ఇక్కడ ఏముంది 3√3 బై దీని అర్థం ఏబి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అమ్మా. ఈ స్క్వేర్ అనేది రెండింటికి చెందుతుంది. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు మనము? 2 స్క్వేర్ ఇలా రాసుకోండి ఇంటూ √5 స్క్వేర్ అది దాని అర్థం మైనస్. సేమ్ ఇది అంటే 3 స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం 2 ఇంటూ √5 ఇంటూ √5 అమ్మ. దట్ ఈస్ ఈక్వల్ 2 ఇంటూ 5. ఎప్పుడైనా √5 ఇంటూ √5 రెండు నెంబర్లు ఈక్వల్ గా ఉంటే ఒక 5 వస్తుంది. ఎందుకు అంటే దీని అర్థం √5 ఇంటూ 5 అని అర్థం అమ్మ. ఇది స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ అంటే దాని అర్థం ఏంటి? దాని యొక్క డిగ్రీ 2. ఆ రూట్లోన ఏవైనా ఈక్వల్గా రెండు నెంబర్లు ఉంటే, ఎందుకు రెండు? దాని డిగ్రీ 2 కాబట్టి రెండు నెంబర్లు ఉండాలి, 2 నెంబర్స్ ఉండాలి. ఒకవేళ డిగ్రీ 3 అనుకోండి క్యూబ్ రూట్, అప్పుడు 3 5 ఉంటేనే ఒక 5 బయటకు వస్తుంది, లేకపోతే రాదు. డిగ్రీ 4 అనుకోండి 4 ఉంటేనే బయటకు వస్తుంది. ఇప్పుడు ఏమీ లేదంటే ఇక్కడ డిగ్రీ 2 ఉన్నట్లు. డిగ్రీ 2 కాబట్టి లోన 2 నెంబర్స్ ఏవైనా 2 నెంబర్స్ ఈక్వల్గా ఉంటే ఒక నెంబర్ బయటకు వస్తుంది అంటే 5 వస్తుంది కాబట్టి 5. ఓకేనా. ఐ అండర్స్టాండ్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఏమీ లేదంటే 1 అమ్మ. ఇక్కడ 3 1 ఇంటూ 3 3. ఇర్రేషనల్ నెంబర్ 5 ఒకటి 3 ఒకటి ఈక్వల్గా లేవు, డైరెక్ట్ మల్టిప్లై చేయండి. √5 ఇంటూ 3 ఒకే రూట్లో మల్టిప్లై చేసేయడమే. అది ఎప్పుడు రెండు స్క్వేర్ రూట్లు కాబట్టి అందులో మల్టిప్లై చేయాలి. రెండు స్క్వేర్ రూట్లు కాబట్టి అలా చేయకూడదు. ప్లస్ √3 ఇంటూ 2√5 అంటే రేషనల్ నెంబర్ ఇక్కడ 1 1 2s are 2 √3 ఇంటూ 5 3 ఇంటూ 5 ఆర్ 5 ఇంటూ 3 అయిపోయింది. ప్లస్ 3 ఇంటూ ఇప్పుడే చెప్పుకున్నాం రెండు ఈక్వల్ ఉన్నాయమ్మా. √3 ఇంటూ √3 అంటే ఎంత వస్తుంది? వెరీ గుడ్, ఒక 3 వస్తుంది, ఎందుకంటే రెండు ఈక్వల్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి. బై ఇక్కడ చూడండి 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ స్క్వేర్ కి రూట్ క్యాన్సల్ 5 మైనస్ మైనస్ 3 స్క్వేర్ మీన్స్ అమ్మా 3 స్క్వేర్ అంటే 3 2s are 6 కాదు, 3 ఇంటూ 3 దాని అర్థం 9 ఇంటూ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సల్ 3 దట్ ఈస్ ఈక్వల్ 2 5s are 10 ప్లస్ 3 రూట్ 5 3s are 15 ప్లస్ 2 రూట్ 3 5s are 15 ప్లస్ 3 3s are 9 హోల్ బై
4 5s are 20 minus 9 3s are 27. Okay, 9 3s are 27. That is equal to 10 plus 9 will be 19 plus 3 root 15 plus 2 root 15 అంతమ్మా. దీని అర్థము రూట్ 15లో ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం ఏంటమ్మా 5. సో 5 root 15 by 20 minus 27 will be -7. గుర్తుపెట్టుకోండి, 20లో 27 సబ్ట్రాక్ట్ చేయలేం, 27 ను సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ మీకు ఇవి రాకపోతే మన ఛానల్లో బేసిక్ మ్యాథ్స్ క్లాసెస్ అయితే అవుతున్నాయి, అందులో క్లియర్గా ఇటువంటివి ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్పాను, అక్కడ చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు, 19 by -7 అలాగే ప్లస్ 5 లేదా ప్లస్ ఇంటూ మైనస్ -5 root 15 by 7 ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ రాస్తాం చూడండి అది, దట్ ఈజ్ ఈక్వల్, ఇదే క్వశ్చన్ ఇక్కడ రాస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ 19 by -7. మరలా ఈ -7 రెండింటికి రాయడం మనం ఇంకేం లేదు, -5 by root 15 by 7. ఈ -7 ఇక్కడ రాస్తాం అంతే, ఇంకేం లేదు, చూసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్, ఇది దేనికి ఈక్వల్ అమ్మా, చూడండి ఇక్కడ అది దేనికి ఈక్వల్ అని ఇచ్చాడు, a మైనస్ బి రూట్ 15 కి ఈక్వల్. ఓకేనా, ఇప్పుడు ఏ ప్లేస్ లో ఇక్కడ ఎంత ఉంది చూడండి, ఇక్కడ ఏ ప్లేస్ లో ఇక్కడ ఎంత ఉంది, 19 by -7 అన్నా -19 by 7 అన్నా ఒకటే. సో ఏ ఈక్వల్ -19 by 7. ఓకేనా, నెక్స్ట్ బి ప్లేస్ లో ఏముందో చూడండి, ఓన్లీ అంటే 15 కు ముందు ఏదైతే ఉందో అదే బి అమ్మ. ఇక్కడ 15 కు ముందు మనం ఇంకా క్లియర్ గా రాసుకోవాలంటే దీన్ని చూడండి 5/7, ఇంకా క్లియర్ గా రాయాలంటే దీన్ని 5/7 root 15 అని కూడా రాసుకోవచ్చు. అంటే రూట్ 15 ముందు ఏముందో అదే బి, బి ఈక్వల్ -5/7. సో ఏ ఏమో -19/7, బి ఏమో -5/7. ఓకేనా, ఇది ఓవరాల్ గా క్వశ్చన్ అమ్మ. ఇక్కడ ఇంపార్టెంట్ మరొకటి క్వశ్చన్ మీకు ఏంటి అంటే, ఇలా ఒక్కటే ఇస్తాడు, అయితే a² - b అంటే రెండు ఇస్తాడు, a1 b1 a² - b² అంటాడు. మీరు చేయవలసిందల్లా ఇవ్వండి, ఈ విధంగా చెయ్యాలి. ఒకదాన్ని చివరికి ఒక ఇలా వస్తుంది, తర్వాత బి చేయాలి, ఇలా వస్తుంది, అప్పుడు a² - b² చేయవలసి ఉంటుంది. ఇంపార్టెంట్ సమ్ అటువంటిది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఈ క్వశ్చన్ అయితే ఇది మనకి పార్ట్ 1. ఓకేనమ్మా, క్లాస్ అయితే బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇటువంటి ఎన్నో క్లాసెస్ మన ఛానల్లో అయితే ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లాస్ స్టార్టింగ్లో పర్చేస్ చేయమని చెప్పాను 10th క్లాస్ సంబంధించి, అవి అయితే మీరు తర్వాత డెసిషన్ తీసుకోండి. మరి క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్లో మరలా కలుసుకుందాం, అంతవరకు బాయ్.